నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడలోని శ్రీ ఇంద్రప్రస్థ కాలనీలో గల హ్యూమానిటీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కాలం శెట్టిలయ్య ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్లాంట్ ఏ ట్రీ, సేవ్ ద ఎర్త్, గో గ్రీన్, లీవ్ క్లీన్ పచ్చని తోట చేద్దాం అనే నినాదంతో 100 చెట్లు నెలలో నాటే కార్యక్రమంతో పాటు ప్రతి ఇంటికి ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ చేసే భాగంగా కూరగాయల విత్తనములు, పాట్స్ ఉచితంగా అందజేశారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ ఉప్పల్ ఎం అనిత, ఆర్జేయుకేటీ బాసరా ఫార్మర్ డైరెక్టర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ పెద్దపల్లి పాల్గొని పర్యావరణంపై మంచి ప్రసంగాన్ని అందించి కాలనీ వాసులకు 120 పాట్స్, 200 కూరగాయల విత్తనాలు పంపిణీ చేసి కాలనీలో చెట్లు నాటారు. ఈ సందర్భంగా కాలం శెట్టిలయ్య మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అందరూ తప్పకుండా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణం దేవుడిచ్చిన వరమని, కలుషితం చేసే హక్కు మనకు లేదని, అందరూ పర్యావరణాన్ని పరిరక్షణకై కృషి చేయాలని అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ బి వరకుమార్, జనరల్ సెక్రటరీ సిహెచ్ నీరజారెడ్డి, ట్రెజరర్ ఈ కాశీనాథం, కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను లయా కాలం శెట్టి, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్. 2016లో మేము హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేశాము. రకరకాల ప్రోగ్రామ్స్ మేము చేసాము. కోవిడ్ టైంలో చాలా మేము సేవలు చేశాము. అలాగే ఎడ్యుకేషన్ పరంగా అన్ని, హెల్త్ పరంగా అన్ని సేవలు చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మేము ఈ కార్యక్రమం ప్లాంటింగ్ ట్రీస్, అలాగే కిచెన్ గార్డెన్, ప్రతి ఇంటికి ఒక కిచెన్ గార్డెన్ ఉండాలని ఆలోచనతోటి, అలాగే మన నేచర్ని మనం ప్రొటెక్ట్ చేయాలని ఆలోచనతోటి మేము ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ చేసాము.
చాలామంది రావడము, 100 చెట్లు ఈరోజు ఇంకా చెట్లు మొత్తం ఇవ్వలేదు అందరికీ, ఇంకా ఇవ్వాలి. స్కూల్స్లు అలాగే అపార్ట్మెంట్స్లు అలాగే ఇంటింటికి ఎవరెవరు చెట్టుని ప్రొటెక్ట్ చేయాలి అంటే చెట్టు పెంచాలనుకున్న వాళ్ళు, నేచర్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మేము ఇస్తున్నాము ఈ చెట్టుల్ని. అలాగే మన నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అంటే మనకు తెలుసు ఈ మధ్య మన వాతావరణం ఎంత మారిపోయింది. చలికాలం అని లేదు, మనకు ఎండాకాలం అని లేదు, వర్షాకాలం అని లేదు, అన్నీ మారిపోయినాయి అన్నమాట. అంటే మన గ్రీన్ హౌస్ తగ్గిపోవడం వల్ల దానిలో వచ్చే చేంజెస్ వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో మన వెదర్ని కాపాడుకోవడం, మన నేచర్ని కాపాడుకోవడం, మంచి ఆక్సిజన్ అందరికీ రావాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, ప్రతి ఇంట్లో మంచి కూరగాయలు పండించుకొని అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని ఆలోచనతోటి మేము ప్రతి ఇంటికి ఒక కిచెన్ గార్డెన్, అలాగే 100 చెట్లు కొన్ని రోజుల్లో 100 చెట్లు పెట్టాలి. అంటే ప్రతిరోజు ఒక 5 నుంచి 10 చెట్లైనా మన చుట్టుపక్కల లేదంటే స్కూల్స్లో కానీ అపార్ట్మెంట్లు కానీ ఎక్కడైనా పెట్టాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. వచ్చే సంవత్సరం, కొత్త సంవత్సరం రాబోతుంది మనకి 2025. దానిలో ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత మేడం గారు వచ్చారు. అలాగే గౌరవ అతిథిగా ప్రొఫెసర్ సతీష్ కుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళిద్దరూ వచ్చారు. మంచి విషయాలు అంటే మనం నేచర్ గురించి కానీ, మనం ఎందుకు చెట్లు పెంచుకోవాలి, అలాగే ఎందుకు మనం ఇంటింటికి కూరగాయలు ఎందుకు మనం పెంచుకోవాలనే విషయం గురించి వాళ్ళు మాకు మంచి అవగాహన ఇచ్చారు. దాన్ని అందరూ తెలుసుకొని అందరి ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ప్రతి వాళ్ళు ఒక శ్రమ చేస్తారనే ఆలోచనతోటి ఇది చేస్తున్నాము.